వేస్ట్ చెక్ చేసుకోండి, మార్కింగ్ పెట్టుకోండి, సీదా వైపే పెట్టుకోండి, ఉల్టా వైపు పెట్టద్దు. ఇది ఎందుకు పెట్టానంటే ఇక్కడ డాట్ కోసం ఇది పెట్టామని నుంచి, ఇదేమో పైన ఖర్చు కోసం. ఇది స్టిచ్చింగ్ లైన్ వస్తుంది మేడం. ఇది అది పొడుగు ఉండాలి మేడం, మరి పొట్టిగా అనిపిస్తుంది. ఏది లెక్క కిందకి దిగాలి. అదిగో సరిపోయిందా? ఇక్కడ నుంచి లెంత్ పెట్టుకోండి. నెక్స్ట్ లెక్క పెట్టాం కదా, లెంత్ పెట్టుకోండి. ఆ తర్వాత కింద నుంచి షోల్డర్ పెట్టండి. ఇది 5.5 పెట్టండి, ఎందుకంటే చాలా డీప్ నెక్ ఉన్నది కాబట్టి కామన్గా 5.5 పెట్టండి చాలు. షోల్డర్ ఈ నెక్ వచ్చేసి ఇది ఎంత ఉందో చూసుకోండి. వేస్ట్ ఎంత వచ్చింది? 11.1/4 వచ్చింది. సేమ్ అంతా ఇక్కడ కూడా పెట్టుకోండి. డీప్ నెక్ ఉంది కదా, నీ డీప్ నెక్కి సేమ్ ఉండాలన్నమాట. వేస్ట్కి ఇక్కడ 1 ఇంచ్ తగ్గేసరికి అది మనకి అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. ఒక్కసారి ఆర్మ్స్ చూసుకో, సరిపోయింది కదా ఆర్మ్స్. నెక్ కొంచెము బ్రాడ్ తీయాలి, ఒక 1/4 ఇంచ్ అంతా. ఇది బ్యాక్ పార్ట్. ఇంతవరకు అర్థమైంది కదా? సింపుల్గా అర్థమైందా? స్క్వేర్ లెక్క, స్క్వేర్ లెక్క, రౌండ్ లెక్క. ఎవరు నోరు ఇస్తలేరు మేడం, మరి అందుకే గట్టిగా చెప్పా. కొంచెం ఒక 1/4 ఇంచ్ అంతా ఇట్లా స్లోగా తీసుకోండి, ఒక 1/4 ఇంచ్ అంతా, ఎందుకంటే ఇక్కడ పట్టినట్లు ఉంటుంది అన్నమాట. ఆ టేబుల్ పెట్టుకుంటే నయంగా బోర్డు తీసేసి ఎంతసేపు ఇట్లా కాళ్ళు ముచ్చుకొని కూర్చోవాలి. ఫోన్